కంచు మోగింది. జాతీయ ఆటగా భారతదేశానికి హాకీ ఆటను ఎందుకు ప్రకటించారో ఇప్పుడు అర్థమవుతుంది. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి అద్భుతంగా పతకాలు సాధిస్తుంటే తప్పకుండా జాతీయ క్రీడగా ప్రకటించాల్సిందే. ఈ క్రమంలో ప్యారిస్ ఒలింపిక్స్లో మన జట్టు ఫైనల్కు చేరలేదని కొంత నిరాశ చెందిన భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓటమి మిగిల్చిన నిరాశ నుంచి తేలుకుంటూ దేశాన్ని సంతోషంగా ఉంచుతూ ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలుచుకుంది. దిగ్గజ గోల్ కీపర్ శ్రీజేష్ కెరీర్కు ఘనమైన ముగింపు దక్కింది. హోరాహోరీగా ఉత్కంఠగా సాగిన కాంస్య పతక పోరులో భారత్ 2-1తో స్పెయిన్ను ఓడించింది. భారత్ తరపున హార్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్ కొట్టగా స్పెయిన్ తరపున నమోదైన ఏకైక గోల్ను మిరాల్స్ సాధించాడు. 52 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత హాకీ జట్టు 2 ఒలింపిక్స్లో పతకాలు సాధించింది. చివరిగా 1968 మెక్సికో, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో భారత్ కాంస్యాలు గెలిచింది. అయితే వెనుకబడ్డ కాంస్య పతక పోరులో ఆరంభంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి 15 నిమిషాల్లో పదే స్పెయిన్ డిఫెన్స్లోకి చొచ్చుకెళ్లింది. 6వ నిమిషంలో స్కోర్ చేసే అవకాశాన్ని సృష్టించుకుంది. వైస్ కెప్టెన్ హార్దిక్ కుడివైపు నుంచి ప్రత్యర్థి డీలో ఉన్న సుఖ్జిత్ షాట్ స్పెయిన్ గోల్ కీపర్కు ఎడమవైపుకు దూరంగా వెళ్లింది. అయితే రెండో క్వార్టర్స్లో మరింత పట్టుదలగా కనిపించిన స్పెయిన్ తీవ్రతను పెంచింది. భారత డిఫెన్స్లోకి వచ్చి గోల్ కోసం ప్రయత్నించింది. 18వ నిమిషంలో ఆధిక్యంలో దూసుకెళ్లింది. డి ప్రాంతంలో మన్ప్రీత్ అనవసరంగా ఫౌల్ చేయడంతో స్పెయిన్కు పెనాల్టీ స్కోర్ లభించగా దాన్ని మిరాల్స్ సద్వినియోగం చేశాడు. అదే ఊపులో స్పెయిన్ 30వ నిమిషంలో వరుసగా పెనాల్టీ కార్నర్లు సాధించింది. స్పెయిన్ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. 28వ నిమిషంలో స్పెయిన్కు మరో పెనాల్టీ కార్నర్ లభించినా వృధా చేసుకుంది. విరామానికి 21 సెకండ్ల ముందు మన్ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ రాబట్టాడు. దాన్ని హర్మన్ ప్రీత్ గోల్గా మలచడంతో భారత్ 1-1 స్కోర్తో సమం చేసింది. మూడో క్వార్టర్ ఆరంభంలో స్పెయిన్ కాస్త ఒత్తిడి తెచ్చినా హర్మన్ ప్రీత్ గోల్తో ఆధిక్యాన్ని సాధించింది. భారత్ 2-1తో పెంచుకుని విజయం సాధించింది. ఇక అద్భుతమైన విజయం హాకీ జట్టు సాధించాక ప్రధాని మోడీ మాట్లాడుతూ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు ప్రకాశించింది. దేశానికి కాంస్య పతకం తెచ్చింది. ఈ పతకం దేశానికి మరింత ప్రత్యేకమైంది. ఎందుకంటే జట్టుకి ఇది వరుసగా 2వ కాంస్య పతకం. ప్రతి భారతీయుడికి హాకీతో భావోద్వేగ బంధం ఉంది. ఈ విజయంతో దేశంలోని యువత హాకీని మరింతగా ఆదరిస్తారు. నైపుణ్యం, పట్టుదల, బృంద స్ఫూర్తి వల్ల దక్కిన విజయం ఇది. ఆటగాళ్లకు అభినందనలని తెలిపారు. ఇదిలా ఉంటే చివరి మ్యాచ్ ఆడేసిన గోల్ కీపర్ శ్రీజేష్ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న ఈ గోల్ కీపర్ ఎన్నో మ్యాచ్లో భారత్ను రక్షించాడు. కేరళకి చెందిన శ్రీజేష్ అరంగేట్రం చేసినప్పుడు ప్రస్తుతం ఉన్న జట్టులో ఒక్కరు కూడా లేరు. 2004లో జాతీయ జూనియర్ జట్టులోకి వచ్చిన శ్రీజేష్ వేగంగా సీనియర్ జట్టులోకి వచ్చేశాడు. నమ్మదగిన గోల్ కీపర్గా మారాడు. 2011 నుంచి అతడు సీనియర్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు. 2014 ఆసియా క్రీడలో పాకిస్తాన్తో స్వర్ణ పతకం మ్యాచ్లో 2వ పెనాల్టీ స్ట్రోక్స్ అడ్డుకొని హీరోగా మారాడు. 2016లో సర్దార్ సింగ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న అతడు జట్టును ముందుండి నడిపించాడు. మొత్తంగా 20 ఏళ్ల కెరీర్లో భారత్కు 336 మ్యాచ్లు ఆడిన శ్రీజేష్ ఖాతాలో 2 ఒలింపిక్ పతకాలతో పాటు 2 ఆసియా క్రీడల స్వర్ణాలు, 2 కామన్వెల్త్ రజతాలు, 2 ఛాంపియన్స్ ట్రోఫీ రజతాలు ఉన్నాయి.